కరుడు కట్టిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ క్రిమినల్ 10వ తరగతి నుంచే గ్యాంగ్ని మెయింటైన్ చేద్దామని మొదలుపెట్టిన మీ రౌడీయిజం ఈరోజు ఇక్కడ దాకా మిమ్మల్ని తీసుకొచ్చింది. పుట్టినప్పుడే అనుకున్నారా గ్యాంగ్స్టర్ అవుదామని? 10వ తరగతి నుంచి మొదలుపెట్టారు? లేదు, యాక్చువల్గా గ్యాంగ్స్టర్ అవుదామని ఆలోచన ఏం లేకుండే. మా ఫాదర్ వచ్చేసి పొలిటీషియన్ అనమాట. పంచాయతీలు చంపేటోడు, అంటే 2 times కార్పొరేటర్గా పనిచేసింది కాబట్టి నలుగురికి మంచి పనులు చేసేటోడు. అట్లనే మా తాతని తీసుకోండి, మా గ్రాండ్ ఫాదర్ని తీసుకోండి, ఆయన వచ్చేసి ఫ్రీడమ్ ఫైటర్ కమ్ యాంటీ కరప్షన్ బ్యూరో ఆఫీసర్ ఉండే సిఐడి లెవెల్లో. సో వాళ్ళు ప్రజలకి మంచి చేస్తుండే కాబట్టి నేను కూడా ఏదో మంచి చేద్దాం అనుకున్నా, కానీ అట్లా నా లైఫ్ అట్లా టర్నింగ్ పాయింట్లో అట్లా వెళ్ళిపోతుందని అనుకున్నా. ఓకే, పాయింట్ అన్నారు. మీ తాతగారు ఫ్రీడమ్ ఫైటర్, నాన్నగారు గొప్ప పొలిటీషియన్, మీరు రౌడీ. రౌడీ అనకన్నా ఒకప్పుడు రౌడీ రౌడీ అనిపించుకోవడానికి, రౌడీ అని పిలిపించుకోవడానికి మీకు బాధ అనిపించట్లే? బాధ వేసింది చాలాసార్లు, కానీ అప్పట్లో ఉన్న అంటే గ్యాంగ్ మెయింటెనెన్స్ తిప్పుకోవడం అవన్నీ చూసి రౌడీ అంటే నేను ఒక రకంగా ఫీల్ అవుతుండే. అది ఒక పెద్ద బిరుదులాగా ఫీల్ అవుతుంది. రౌడీ నన్ను చూస్తే చాలామంది భయపడాలి అని చెప్పేసి. కానీ ఇప్పుడు అదంతా లేదన్నట్లు. రౌడీ అనకండి, కామన్ మ్యాన్ అనండి, నేను ఒప్పుకుంటా. రౌడీ మాత్రం అనకండి, ఎందుకంటే రౌడీ అనగానే నాకు మొత్తం పాస్ట్ మొత్తం గుర్తొస్తుంది సార్. ఎందుకంటే 8 సంవత్సరాల నుంచి నేను కామన్ మ్యాన్ను ఎట్లా బతుకుతాడు అనేది నేను నిరూపించుకోవడానికి చాలాసారి ప్రయత్నిస్తూనే ఉన్నా, ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నా. ఎన్నో ఛాలెంజెస్ కూడా వస్తున్నాయి నాకు. ఎంతోమంది అంటారు వీడు మారలేదు, మారినట్టు యాక్టింగ్ చేస్తుండు అని అంటారు, కానీ నేను కంప్లీట్గా మారిపోయాను. మీరు ఎంతవరకు నిజం చెప్తారనేది ఈ చిట్టానే మొత్తం బయట మీరు అడగచ్చు. ఓకే, మీ మొదటి కేసు ఎప్పుడైంది, అంటే ఏ ఇయర్లో? నా కేసెస్ స్టార్ట్ అయినాయి అంటే 2004 నుంచి స్టార్ట్ అయినాయి. పోలీస్ స్టేషన్కి పోవడు రావడు, మా నాన్న ఏడిపించుడు, మా అన్నయ్య ఏడిపించుడు. అంటే అప్పుడు కొంచెం పైసా బలగం బాగుండే మా దగ్గర. ఏ ఇయర్లో? 2004 నుంచి 4 నుంచి స్టార్ట్ అయింది. అది మెల్లమెల్లంగా పోలీస్ స్టేషన్లు దాటి ఇక జైలు దాకా దారి తీసింది. అంటే ఒక నటోరియస్ క్రిమినల్ అన్న పేరు వచ్చింది నాకు. ఒక్కసారి పోలీస్ స్టేషన్లో పోడు రావడు సింపుల్ అనుకున్నా, డబ్బులు ఉంటే ఏమన్నా చేయొచ్చు అని చెప్పేసి అనుకున్నా. కానీ ఎప్పుడైతే జైలు బాట పట్టిందో అక్కడ పోయిన తర్వాత అసలు క్రైమ్ ఎట్లా చేయాలి, ఎట్లా ఇంకా నటోరియస్ క్రిమినల్గా మారచ్చు, ఒక గ్యాంగ్స్టర్గా మారచ్చు అని చాలా నేర్చుకున్నా. అక్కడ నేర్చుకొని చాలా ప్రయత్నించిన, కానీ డిపార్ట్మెంట్, వాస్తవం చెప్పాలంటే డిపార్ట్మెంట్, గవర్నమెంట్ వదలదండి.